అండదండలుగా పెద్దలు వచ్చారో వాళ్ళు చూసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ వెనువెంట ఉండి మనం ఖచ్చితంగా మన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే పరిస్థితిలో ఉండాలి. లేకపోతే ఏదైనా అనివార్య కారణాలు లేదని జరిగిందనుకో ఈ అన్న వంటి వంట మార్పు వంటి అంత ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా మనం దీన్ని చూసుకొని ముందుపోయే పరిస్థితిలో ఉండాలి. లక్ష్యం సమాజహితం నేను మీ సోనిశ్రాజ్. మరి 11 రోజుల నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా పట్టించుకొని ప్రభుత్వం, మరి వారిని అడిగి కనుక్కుందాం. చెప్పండి సార్, మరి మీరు ఇక్కడ తలనీలాలు తీశారు కదా, దానికి గల కారణం ఏంటి సార్? కేసీఆర్ కు పాదాలు వందలించి చెప్తున్నాము. ఇప్పుడు 11 రోజు స్ట్రైక్ చేస్తున్నాము. మా స్ట్రైక్ తొందరగా కాలపించాలని, మాకు కాలపించకపోతే ఇంకా కొంతమంది ఉద్యోగాలు కూడా చచ్చిపోయే అవకాశాలు లేవు వాటర్ డాక్ తోటి. దాంతో మీరు ఒక 2 రోజుల్లో దాన్ని క్లియర్ చేయకపోతే ఇంకా ఎంతమంది అవుతారో మీరు బాధ్యత వహించాలని నేను ఊహించుకుంటున్నా. ఇప్పుడు మనం ఒక తండ్రి చనిపోతే లేకుంటే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్తే తలనీలాలు తీస్తాం కదా, మరి మీరు ఇప్పుడు ఈ సందర్భంగా తలనీలాలు తీశారు. 11 రోజులు ఇప్పుడు తలనీలాలు తీశారు కదా, మరి మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు సార్? ఏమైనా మాకు అన్ని డిమాండ్లు మనకు పరిష్కరించాలి. నేను మ్యాక్సిమం ఆర్టీసీని గవర్నమెంట్ విలీనం చేయాలి. మాకు వేరే కోరికలు మాకేమవుతూ, జీతాలు మాకేమవుతూ, ఆర్టీసీని ప్రభుత్వాలు విలీనం చేయాలి. మాకు ఏదొద్దు సార్. మరి మీరు మాట్లాడండి సార్, మీరు మీ మాటల్లో మీరు ఎలా వ్యక్తం చేస్తారో చెప్పండి. ఈరోజు ఆర్టీసీ సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ఈ 11వ రోజు సందర్భంగా ఆర్టీసీ కార్మికులు మొత్తం నిరసన వ్యక్తం చేస్తూ కేసీఆర్ కి ఇవాళ ఆర్టీసీ బోనాల తరఫున, కేసీఆర్ దినాల తరఫున మా క్యాండిడేట్ ని ఇవాళ పెద్ద కొడుకు సందర్భంగా ఇవాళ తలనీలాలు తీయడం జరిగింది. ఎందుకంటే ఆర్టీసీలో సంప్రదాయాలు సమస్యలు అనేది ఏంటివంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. నెంబర్ 1 పాయింట్ ఉద్యోగ భద్రత కల్పించాలని మేము 26 డిమాండ్ల మీద పెట్టినాం. అన్ని డిమాండ్ పక్క పెట్టినా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మా కోరిక, నెంబర్ 1 కోరిక. ఆ కోరిక నెరవేరినంత వరకు ఈ సమ్మె జరుగుతూనే ఉంటుంది. ఈ ఆత్మహత్యలు బలిదానాలకు కారణం కేసీఆరే. ఈ రోజు దానికి నిరసనగానే ఈ రోజు గుండు కొట్టేయడం జరిగింది. ఇవాళ తలనీలాలు కూడా తీయడం ఏంటంటే 11వ రోజు ఆర్టీసీ సంప్రదాయ సందర్భంగా దినాల కార్యక్రమం చేసినాము కేసీఆర్. ఆ దినకరమనే ఈ తలనీలాలు తీయడం జరిగింది. ఓకే సార్, మరి మన కేసీఆర్ గారు 19వ తారీఖు వరకు మీరు ఈ సమ్మె
సమ్మె విరమించుకొని తను చెప్పిన విధంగా మీరు నడుచుకుంటే బాగుంటుందని చెప్పారు. మరి దీనికి సపోర్ట్ చేస్తున్నారు మీరు దానికి? నేను మా సమస్యలు మొట్టమొదటి నెరవేర్చినాకనే మేము సమ్మె విరమిస్తాం, కానీ అంతదాకా సమ్మె విరమించలేదు. ఎప్పుడు నిర్ణయిస్తే ఏ రకంగా నిర్ణయిస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో ఎప్పుడైతే విలీనం చేస్తాను మాకైతే స్టేట్మెంట్ ఇచ్చి ఆమె ఇచ్చి ఒప్పందం ఇస్తాడో అప్పుడే నెరవేరుస్తుంది. 19 రోజు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 19 రోజులు బంద్కే పిలుపునిచ్చినాం. ఇంకా కంప్లీట్ గా మొత్తం యథావిధిగా 7 కాడికి బంద్కు పిలుపునిచ్చి ఒక్క బస్సు కూడా కూడా మేము చేస్తాము. ఆయన ఎప్పుడైతే దిగొచ్చి అయ్యా మీ కోరికలు మేము నెరవేరుస్తున్నాం, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తాను ఆమె అయితే ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడే సమయం విరమించుకోవాలని మేము చెప్తున్నాం. ఓకే, మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ సోనిష్రాజ్. ఓకే సార్, సార్ మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి, మరి మన రోడ్ పైన మీరు ఇంత ట్రాఫిక్ చేసి మీరు ఇంత సమస్యలకు పోరాడుతూ మీరు కార్మికులందరూ సంఘమై ఏకమై చేస్తున్నా కానీ కొన్ని బస్సులు రోడ్ల మీద తిరుగుతున్నాయి కదా, ఇతర ప్రాంతాల వెళ్ళంటే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అనా లేకుంటే మీకు వ్యతిరేకంగానా? మేడం, ప్రజలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ వేరే సంఘాలు ఏ సంఘాలైనా సరే ఆర్టీసీ ఉద్యమంలో చేరుతారనే ఉద్దేశంతో కేసీఆర్ భయపడి కావాలని చెప్పి ఆయనకు ప్రజానికానికి ప్రజా రవాణా సంస్థ ఎక్కువ చేయకుండా కూడా ప్రజలతోని అనుభవం లేని డ్రైవర్లతోని తీసుకొచ్చి నడిపిస్తే ఇవాళ చూస్తున్నారు మీరు. నిన్న ఒక యాక్సిడెంట్, మొన్న ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఆ విధంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అదేవిధంగా మా ఆర్టీసీ కార్మికులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవన్నీ ఏదైతే కారణాలు మరణాలు అవుతున్నాయో ఇవన్నిటి కేసీఆర్ బాధ్యత వహించాల్సి వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము అనుభవం ఉండి ఆర్టీసీ కార్మికులుగా 3 నెలలు డ్రైవర్ శిక్షణ తీసుకొని కండక్టర్ శిక్షణ తీసుకొని మేము చేసి ఆర్టీసీలో లాభాలను నడిపిస్తుంటే కేసీఆర్ 300 కోట్లు లాస్ ఉన్న దాన్ని ఇవాళ 3,000 కోట్ల వరకు లాస్ తీసుకుపోయి ఆయన ఇవ్వవలసిన బకాయిలు ఇవ్వకుండా, ఏదైతే పాసుల రాయితీలు ఇవ్వకుండా, డీజిల్ ట్యాక్స్ ఇవ్వకుండా, ఏదైతే ప్రజలకు పాసులు ఏదైతే 10 రోజుల పైసలు ఇస్తున్నామో అవి ఇవ్వకుండా మనకు ఏదైతే ఆర్టీసీ వచ్చిన లాభాల్లో దాన్ని కావాలని చెప్పి వాళ్ళని ట్యాక్సీ రూపంలో ఆయన పే చేసుకుంటూ ఆయనకి ఇవ్వాల్సిన మాత్రం తీసుకుంటూ మాకు ఆర్టీసీకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వకుండా ఉండకపోవడమే ఈ ఆర్టీసీ కారణం అని దీని నిదర్శనము. ఇవన్నీ కారణాలు ఉన్నా కూడా ఆర్టీసీలో విలీనం చేస్తా అని, సెంట్రల్ గవర్నమెంట్ జీతాలు ఇస్తా అని ఆనాటి తెలంగాణ పోరాటంలో మేము ఉద్యమం చేస్తుంటే మా మీద భుజం మీద చేసి మేము ఉన్నాం మీ వెనకాల అని చెప్పి కేసీఆర్ గద్దె పైన ఎక్కి ఆ రోజు ఫస్ట్ అబద్ధం ఆడిండు. ఏదో పోనీలే దళితుని సీఎం చేస్తా అని చెప్పి ఫస్ట్ అబద్ధం ఆడితే సరేలే అనుకున్నాము. ఇవాళ సీఎం ఆ రోజు అబద్ధాల నుండి మొదలు స్టార్ట్ చేస్తే తెలంగాణ రాకముందు నుండి స్టార్ట్ చేసి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 6 సంవత్సరాల నుండి ఎలాంటి ప్రలోభం లేకుండా ఏ ఒక్క పని కంప్లీట్ చేయకుండా ఆయన కావాలని చేస్తున్నాడు. తెలంగాణ పోరాటంలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ పక్కబెట్టి, ఆ రోజు పోరాటంలో ఉన్న కార్మికులను పక్కబెట్టి ఆ రోజు ఆయన కొంకులు ఎరగొడతానని మాత్రము పక్కన పెట్టుకొని మినిస్టర్ పదవులు ఇచ్చి మరి వాళ్ళని కాలయాపన చేస్తున్నాడు. ఆ మంత్రులకు ఏం తెలియదు. ఈ ఏదైతే టీఆర్ఎస్ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఇప్పుడు ఉన్న పద్ధతి బట్టి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కామ్గా ఉండకుండా ఆ రోజు మేము తెలంగాణ స్టేషన్లో తెలంగాణ పోరాటం ఏ విధంగా చేసినామో ఆ విధంగా మీరు కూడా మా వెనకాల వస్తే ఆయనకు బుద్ధి చెప్పి ఆయనకు నువ్వు తెలంగాణ వాది కాదు, బంగారు తెలంగాణ తెద్దామనుకొని ఇవాళ నువ్వు బతుకు కాదు కోస్తున్నావు, అందరినీ నువ్వు పక్క పెట్టి మన బతుకు తెలంగాణ మనందరం ఉండి పోరాడి తెచ్చుకుందాం అని చెప్పి ఆర్టీసీని ఏదైతే మేము ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థగా పరిగణిస్తూ ప్రజలకు ఎక్కడొచ్చే విధంగా ఆర్టీసీని నడుపుకుంటూ పోదామని చెప్పి ఆ ప్రజలని నువ్వు నష్టాలు ఏదైతే ఉన్నాయో అవి రాయితీలు ఇస్తలేవు కాబట్టి అన్నిటి కారణం నువ్వే కాబట్టి మరి అన్ని మేము ఏమైనా చేసుకో. మా ఆస్తులు 60,000 80,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆ కోట్లు నీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని ఆర్టీసీ కార్మికులు 58,000 కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ 48,000 కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గవర్నమెంట్ విలీనం చేస్తే నువ్వేం చేసుకున్నా మాకు సంబంధం లేదని చెప్పి మేము ఈ సభాముఖంగా ఈ కార్మికుల 11వ సమ్మె కార్యక్రమంలో మేము చెప్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు పూర్తిగా పిలిచి మా కార్మికుల నాయకులను పిలిచి సమ్మె విరమింపజేయమంటే గవర్నమెంట్ విలీనం చేస్తున్నా అని ప్రకటన వచ్చేంత వరకు మా కార్మికులు ఆర్నిశలో నిరాహార దీక్షలు చేసుకుంటూ కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని గుర్తు చేస్తూ ఖచ్చితంగా కేసీఆర్ పిలిచి మా న్యాయమైన సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఏదైనా సరే నువ్వు ఏం చేస్తావు గవర్నమెంట్ లో కలిపే దిశలోనే ప్రయత్నం చేయాలని చెప్పి మాకు ఆర్టీసీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.
హెచ్చరిస్తున్నాం. మాకు ఇంకోటి సార్ సోదరుడు మంచి క్వశ్చన్ వేసిండు. మాకు 2 సంవత్సరాలు రిటైర్మెంట్ అయినా కూడా ఆ కార్మికుల డబ్బులు ఇస్తలేడు. మా సొసైటీ డబ్బులు తీసుకున్నాడు, వాడుకున్నాడు. మా పిఎఫ్ డబ్బులు కూడా వాడుకున్నాడు. పోయిన నెల జీతం కూడా మాకు చేసిన కష్టం కూడా అతను ఇవ్వకుండా వాడుకుంటున్నాడు. మరి ఇవాళ రేపు రోజుల్లో ఒక పని కూలాయన తీసుకపోతే పొద్దుకల్లా పని కావాలి, పని కావాలని ఆ పైసలు అడుగుతాడు. ఇవాళ మా పరిస్థితి 4 రోజులు చేసినా కూడా మా కూలీలు ఆ పైసలు ఇవ్వకుండా కూడా మమ్మల్ని వాడుకుంటూ మమ్మల్ని అధోగతి పాలు చేస్తున్నాడు. కేసీఆర్ కు బుద్ధి చెప్పే విధంగా ఆర్టీసీ కార్మికులతోనే నాన్న చెప్తున్నాం. ఇంకో మాట అంటున్నాడు, అందరూ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఆర్టీసీ కార్మికులు అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నాడు. అది అడ్డం పెట్టుకోడు కాదు. ఆ రోజు కార్మికులంతా మా ఎమ్మటి వాళ్ళందరూ ఉన్నారు. ఇవాళ నువ్వు మాట తప్పినావు అని చెప్పి మాకు సపోర్ట్ గా వాళ్ళందరూ వస్తున్నారు తప్ప వేరే విధంగా కాదు. ఖబర్దార్ కేసీఆర్, మా అందరితో మిమ్మల్ని మెడలో ఉంచి నువ్వు గద్ద దిగాక ఎమ్మడి పడతావు అని చెప్పి కూడా మా ఆర్టీసీ కార్మికులుగా హెచ్చరిస్తున్నావు అని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఆర్టీసీ కార్మికులకు మీరు మద్దతుగా వ్యవహరిస్తున్నారు కదా సార్, మరి ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిద్దాం అనుకుంటున్నారు? మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలన్నీ ఆర్టీసీ వాళ్లకు మద్దతు తెలుపుతున్నమాట వాస్తవం. ఈరోజు హయత్ నగర్ 1 and 2 డిపోలలో ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన తెలియజేయడానికి రోడ్డు మీదకి ఎక్కారు. ఈరోజు ఈ జేఏసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానీ అన్ని సపోర్ట్ చేయడానికి, వాళ్ళకు మద్దతు తెలపడానికే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ తెచ్చుకునే దాంట్లో మొట్టమొదట నిలబడి కష్టపడ్డ సంస్థలు ఏదైనా ఉన్నదంటే ఆర్టీసీ సంస్థనే అందరికంటే ముందు నిలబడ్డదని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఏ అధికారులు, ఏ ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ స్ట్రైక్ చేసినా ఏ ప్రజలకు తెలియకుండా ఆఫీసులలో చేశారు. కానీ ఆర్టీసీ బస్సులు బంద్ చేస్తే రాష్ట్రం మొత్తం బంద్ అవుతుందనే మెసేజ్ వీళ్ళు పంపిరు. ఆ రోజుల్లో ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రావడంలో అందరికంటే ముఖ్య పాత్ర వహించిన వ్యక్తుల్లో ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళు న్యాయమైన కోరిక, ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 4,25,000 రూపాయలు జీతం తీసుకొని ఫామ్ హౌస్లో తాగి పండుకుంటున్నాడు తప్ప ఏ ఒక్క రోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. ఈ గతంలో ఉండే ముఖ్యమంత్రులు పొద్దుగల 8 నుంచి 12 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహించేవాళ్ళు. ఈయన రాత్రి 10 నుంచి 12 గంటల వరకు మందు దర్బార్ నిర్వహిస్తున్నాడు. పొద్దుగల 11 గంటలకు లేస్తాడు. ప్రజా సమస్యలు వినడానికి ఏ ఒక్క రోజు కూడా పని చేయని ముఖ్యమంత్రికి 4,25,000 జీతం తీసుకొని మరి ఈ కార్మికులు 30,000, 40,000 జీతం మాకు సరిపోవట్లేదని కొట్లాడడంలో తప్పేముందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందుకనే ఈరోజు వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అన్ని వర్గాలు ఆర్టీసీ ఎంప్లాయీస్ కు మద్దతుగా నిలవడం జరిగిందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందుకనే ఈరోజు రాష్ట్రంలో ఈ ఆర్టీసీ సంస్థ తెలంగాణలో 3,000 కోట్లు నష్టాల్లో ఉంటే 2,200 కోట్లు ప్రభుత్వం దగ్గర ఆర్టీసీ డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు ఇచ్చినట్టయితే రూపాయి నష్టం లేకుండా ఆర్టీసీ సంస్థ నడుస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని సరి అయిన రీతిలో మేనేజ్ చేసుకోకుండా ఆర్టీసీని ముంచిన దాంట్లో మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్ గారని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చే 22,000 కోట్లు ఇచ్చినట్టయితే 2,200 కోట్లు ఇచ్చినట్టయితే వాళ్ళు రూపాయి అప్పు లేకుండా ఆర్టీసీ సంస్థను బ్రహ్మాండంగా నడిపించి ఈ మన ఇండియాలో నెంబర్ 1 ఆర్టీసీ సంస్థ ఉండే గతంలో ఏ ప్రైజ్ వచ్చినా మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కి వచ్చేదని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అలాంటి సంస్థను పూర్తిగా ఉన్న ప్రాపర్టీస్ అన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు తీసుకోవడానికి, వాళ్ళ ఎమ్మెల్యేలకు తీసుకోవడానికి ఈరోజు ఆర్టీసీని నట్టేట ముంచుతున్న వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారు అనే సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ప్రజా సమస్యల మీద ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రతి నాయకుడు వీళ్లకు అండగా నిలవాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఒక ఎమ్మెల్యే అంటే మరి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఎమ్మెల్యేలు మంత్రులంతా సోడిగన్లలాగా పోయి చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి ఉంది తప్ప ఏ ఒక్క రోజు కూడా
ఏ ఒక్క రోజు కూడా ప్రజా సమస్యల మీద ముఖ్యమంత్రికి చెప్పే పరిస్థితి లేదు, ఏ మంత్రికి లేదు. నిన్న మొన్న ఏదో ఒక స్టేట్మెంట్ చూశాను, ఎమ్మెల్యేలకు గాజులు పంపాలని. ఎమ్మెల్యేలు గాజులు పంపుడు కాదు, ఆ గాజులు వేసుకునే అర్హత కూడా ఆ ఎమ్మెల్యేలకు లేదని సందర్భంగా మనవి చేస్తున్నా. మహిళలు ఉన్నారు ఈరోజు, మరి అందరికంటే ముందు పోరాటం చేస్తా ఉన్నారు ఈ సమస్యల మీద. వాళ్ళు కూడా అవసరమైతే పార్టీని వదిలిపెట్టి మేము ప్రజల పక్షాన నిలబడతామని ముందుకు రావాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రజాప్రతినిధుల మీద ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, ముఖ్యమంత్రులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ కార్మికులు ఇంత కష్టపడి 50,000 మందిని నేను సస్పెండ్ చేపిస్తా అన్నాడు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఆయననే సస్పెండ్ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ కడుపు మంట ఇంత రోడ్డు మీద ఉండి పోరాటం చేస్తుంటే ఒక్కసారి ఆయన ఆలోచించాలి. ఆ రోజు ముఖ్యమంత్రి రాత్రి 11 గంటలకు తాగి 55,000 మందిని సస్పెండ్ చేస్తున్నాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు తాగింది దిగింది 10 రోజులలో మీరందరి పోరాటాలతోటి తాగింది దిగింది. కేసీకే గారిని, కేశవరావు గారిని మధ్యవర్తిత్వంగా పంపుతా ఉన్నాడు. మళ్ళీ నిన్న రాత్రి తాగినప్పుడేమో పంపుతా అంటాడు, పొద్దుగల 11 గంటలకు మేల్కెళ్ళగానే నేను చెప్పలేదంటాడు. అందుకనే ఈ రాష్ట్రాన్ని తాగి ముఖ్యమంత్రి ఎన్ని రకాల యాక్సిడెంట్లు చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఒక ఆర్టీసీ డ్రైవర్ ఒక బస్సు గీత పెడితే ఆయన డిపోస్ పేరు పెడతారు. ముఖ్యమంత్రి తాగి ఇన్ని రాంగ్ స్టేట్మెంట్లు ఇస్తే ఆయన ఏం చేయాలో ఒక్కసారి ఆర్టీసీ కార్మికులంతా నిర్ణయిస్తారని ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత రెండో రోజు కూడా కేసీఆర్ గారు హెచ్చరిక చేసి 48,000 మందిని ఉద్యోగం తొలగించిందన్నాడు. తొలగించిన తర్వాత ఏం చేశారండి, ఒక డెడ్ లైన్ పెట్టాను. డెడ్ లైన్ ఏమైంది, ఎవరన్నా తల వంగిర్రా కార్మికులు బేఖాదరు చేసేసి డ్యూటీలకు రాకుండా పక్క జరిగిర్రు. నీకు అప్పుడు సిగ్గు పోయిందా, ఉందా పోయిందా? ఇంకోటి జేసీ నాయకులు మేము సమ్మెను ఉధృతం చేస్తానంటే నవలపాలు చేసిండు ఆయన. ఇప్పుడు ఏం కనపడుతుంది ఆయనకు? 11వ రోజు వచ్చేసేస్తే పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతుంటే తెలవట్లేదా? మినిస్టర్లు మాట్లాడుతున్నారు, వాళ్ళకు ఆగారం ఉందా లేదా? ఏం మాట్లాడుతున్నారు? 44% ఇచ్చింది అంటాడు. ఎప్పుడు ఇచ్చండి 44? అర్థం ఏమన్నా ఉన్నదా? ఆర్టీసీ వర్కర్లకు పే స్కేల్ ఎన్నేళ్ళకు ఒకసారి జరుగుతుందని ఆ మినిస్టర్లకు కూడా అవగాహన లేదు. ఒక ఆయన రాత్రి మాట్లాడతాడు, గంగుల కమలాకర్ అని 60% ఇచ్చిందంట. 60% మరి ఎక్కడిచ్చిండో మరి ఆయన కానీ తెలుసుకొని మాట్లాడాలి. ఎర్రవెల్లి దయాకర్ అంటాడు, మేము చాలా చేసిన ఆర్టీసీకి అంటాడు. ఎక్కడ చేసిరా? నీకు అవగాహన లేదు, మీ సీఎం గారికి అవగాహన లేదు, కార్మికులకు ఉన్నంత అవగాహన మీకు లేదు. దయచేసి కార్మికులను ఇంకా రెచ్చగొట్టొద్దని హెచ్చరిస్తున్నాము. మా జేసీ నాయకులు ప్రభుత్వంతో దేనికైనా సిద్ధంగా ఉన్నారు. వెనకాల కార్మికుల నుంచి పుట్టిన ఉద్యమం ఇది. ఈ కార్మికులను ఏమంటాడు, జేసీ నాయకులని ఒలలో పడ్డారంట. ప్రతిపక్షాల ఒలలో పడ్డారు వాళ్ళు అంటారు. మేము ఒలలో ఏం పడలేదు, మేము స్వచ్ఛందంగా కార్మికుల నుండి వచ్చిన ఉద్యమం ఇది ఖచ్చితంగా చేసి తీర్థము. మాకు అండగా వీళ్ళు పెట్టే డిమాండ్స్, కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయమని మేము పోరాడుతుంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్ట్ కానీ అన్ని పార్టీలు విద్యార్థి సంఘాలు మాకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. ఇంకా ఉధృతం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. కార్మికులు ఎట్టి పరిస్థితులు నీకు తలవంగమని చెప్తున్నాము. దేనికైనా సిద్ధంగా ఉన్నాము. మా వెనకాల ప్రతిపక్షాలు ఉన్నాయి, నిన్ను కూల్చేందుకు మేము రెడీ ఉన్నామని తెలియజేస్తూ, ఖబర్దార్ కేసీఆర్ కార్మికులతోటి పెట్టుకోవద్దు. పెట్టుకున్న వాళ్ళు చరిత్ర చూడు, ఒకసారి చరిత్ర చూస్తే నీకు అర్థమవుతుంది. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకున్న వాళ్ళు ఇప్పటి వరకు మళ్ళీ గెలవలేదని తెలియజేస్తున్నాను. అది తెలుసుకొని కార్మికులను జేసీ వాళ్ళను పిలిపించి అన్నగారు ఇప్పుడే చెప్పిండు, కేకే రావు గారిని రాత్రి చర్చలు ఇవ్వమని చెప్పిండు. మేమేమనుకున్నాం, ఆస్తులు ఆగమవుతున్నాయి, డ్రైవర్ కండక్టర్లు చాలా దోపిడీ చేస్తున్నారు, ఆర్టీసీ ఆగమవుతుందన్న ఉద్దేశంతో జర మేము సంతోషపడ్డాం.
పడ్డాం. తెల్లారు చూసే వరకు నాకు కేసీఆర్ ఏది చెప్తా నేను అది చేస్తా అంటుండు. ఏందా ఇది? ఏమన్నా పద్ధతేనా? మీకేమన్నా సోయి ఉందా లేదా అని నేను అడుగుతున్నా. సోయి తప్పిన మాటలు మాట్లాడొద్దు, తెలుసుకొని మాట్లాడమని తెలియజేస్తున్నాను. సరే, ఓకే. ఈ ఆర్టీసీ కార్మికులు కండక్టర్గా వ్యవహరిస్తున్న ఈ ఆడ మహిళలు వాళ్ళు కూడా ఈ సమ్మెలో భాగస్వాములు అయినారు. మరి వాళ్ళని అడిగి కనుక్కుందాం. చెప్పండి మేడం. మేము 11వ రోజు మా జేఏసీ పిలుపు మేరకు ఈ సమ్మె కొనసాగిస్తున్నాము. మేము హక్కులం కంపల్సరీ తీసుకుంటాం. మేము గవర్నమెంట్లో విలీనమంత వరకు మేము ఈ పోరాటం ఆగదు. అసలు 44% అంటున్నారు. అసలు 44 కాదు, కేసీఆర్ గారు ఇచ్చింది 17% మాత్రమే. సకల జన సమ్మె అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు 27% ఇచ్చినారు. ఈయన 17% ఇచ్చి 44% ఆయన ఖాతాలో వేసుకున్నారు తప్పించి ఈయన అక్కడ ఆంధ్రాలో 43 ఇచ్చిన 44. అసలు కేసీఆర్ ఖాతా ఓన్లీ 17%. జనాలు తెలుసుకోవాలి. మీరు ఈయన ఇచ్చేది ఒకటి 17% మాత్రమే. మేము విలీనం అయ్యేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. మంత్రులు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీరు అసలు మాట్లాడే మంత్రులు ఒక్కరు కూడా ఉద్యమంలో పాల్గొనలేదు. అసలు ఆ విలువలు కూడా లేవు, మీకు మాట్లాడే హక్కులు కూడా లేరు. కార్మికులారా మీరెవ్వరు వాళ్ళు మాట్లాడిన మాటలకు ఏమి చెల్లించకండి. మన హక్కుల కోసం మనం పోరాడదాం. అసలు చెప్తాడు ప్రతిపక్షమే లేదంటాడు. అప్పుడు కేసీఆర్ విదేశాంతే ఉన్నారు, కేంద్రంలో తెచ్చుకోలేదా? ఇప్పుడు కూడా మేము అట్లే తెచ్చుకుంటాం. నువ్వు నేర్పిన బాటల్ని మేము పోతాం. కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న గద్దె దిగని అంటున్న ప్రభుత్వం, మరి వీరి మాటల్లో విందాం. సార్, మరి మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం సార్? గత 11 రోజులుగా ఆర్టీసీ కార్మికులు మొత్తం రోడ్డుపైకి వచ్చి తమ సంస్థను కాపాడుకోవడానికి, తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకోవడానికి ఈరోజు రోడ్లపైకి వచ్చిన ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అహంకార ధోరణితోటి ఈరోజు ముందుకు పోతా ఉన్నది. నేను అనుకున్నదే జరగాలి అనేటటువంటి భావన ఈరోజు ఒక నిజాం నిరంకుశ పాలనలో ఏ విధంగా జరిగిందో ఈరోజు ఆ విధంగా కేసీఆర్ పరిపాలన సాగుతూ ఉన్నది. ఈరోజు ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు వాళ్ళు ఏమంటారు? వాళ్ళు మాకు సరైనటువంటి గతంలో ఏదైతే చెప్పినవో జీతాలు ఆ విధంగా ఇవ్వాలి. మా ఆర్టీసీకి సంస్థ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి ఈరోజు ఆర్టీసీ కార్మికుల ముఖ్యమైన డిమాండ్. నువ్వు ఇంటికి పెద్దవు, ఒక ముఖ్యమంత్రి అంటే ఇంటికి పెద్ద. నువ్వు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా వాళ్ళని కూర్చొని వాళ్ళతో మాట్లాడి చర్చలు చేయాల్సినటువంటి ఒక తండ్రి పాత్రలో ఉన్నటువంటి ముఖ్యమంత్రివి నువ్వు ఈరోజు హవాహేళన చేస్తూ కార్మికులను వాళ్ళను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేయడం అంటే ఏ విధంగా ఇది పరిష్కారం అవుతుంది? ఈరోజు నువ్వు ఇంటి పెద్దవు కాబట్టి నువ్వు చక్కదిద్దాల్సిన బాధ్యత నీది. వాళ్ళని పిలిపించుకోవాలి. పిల్లల లాంటి కార్మికులు కానీ ప్రజలు కానీ వాళ్ళని పిలిపించుకోవాలి. నీకు అవసరం ఉన్నప్పుడేమో వాళ్ళని పిలిపించుకొని భోజనాలు పెడతావు, వాళ్ళకి అన్ని చేస్తావు. ఈరోజు నీకు అవసరం తీరింది కాబట్టి ఈ సంస్థను నిర్వీర్యం చేయాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఈరోజు ఆర్టీసీ మీద కన్ను పడ్డది కాబట్టి ఈరోజు ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకొని 50,000 మందిని నేను సెల్ఫ్ డిస్మిస్ చేస్తున్నానని చెప్పి ప్రకటిస్తావు. నువ్వు ఎవరు అసలు సెల్ఫ్ డిస్మిస్ చేయడానికి? నువ్వు వాళ్ళ రిక్రూట్మెంట్ చేసినవా? ఈ సంస్థను నువ్వు ప్రారంభించినవా? నిజాం పరిపాలన ఉన్నప్పుడు ప్రారంభమైనటువంటి సంస్థ ఇది. దాన్ని నువ్వు ఈరోజు కాపాడాల్సినటువంటి బాధ్యత నీది. నీ ప్రజలు నీకు సీఎం గద్దె మీద కూర్చోబెట్టారు. అటువంటి ఆలోచన లేకుండా ఒక దురాంకారపూరితమైనటువంటి ఆలోచనతోటి ఈరోజు ఈ సంస్థలో ఉన్నటువంటి లక్ష కోట్ల రూపాయల ఆస్తుల మీద కన్నుబడి ఈరోజు ప్రైమ్ ప్రాపర్టీస్ ఏ సెంటర్లో తీసుకున్నా, ఏ సిటీలో తీసుకున్నా సెంటర్లో ఉన్నటువంటి ఆస్తులను ఈరోజు తమ అనుచరులకు, తమ తాబేదారులకు కట్టబెట్టాలని చెప్పి ఈరోజు కేసీఆర్ ఏదైతే పన్నాగం పన్నిండో ఈ విషయం ప్రజలకు అందరికీ కూడా తెలిసింది. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు సకల జనులు మద్దతు తెలుపుతా ఉన్నారు. ప్రజలతో పాటు ఈరోజు అన్ని పక్షాలు, అన్ని ఉద్యోగ జేఏసీ కానీ, ఈరోజు కార్మిక జేఏసీలు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఈరోజు విద్యార్థి సంఘాలు కానీ, విద్యార్థి నాయకులు కానీ, ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు నీ ఒక్క పార్టీ తప్ప నిన్ను ఒంటరి వారిని చేశారు. నీ పతనానికి నాంది ఆర్టీసీ ఉద్యమంతో ప్రారంభమైందని చెప్పి ఈ రాష్ట్రంలో నువ్వు విర్రవీగుతా ఉన్నావు. నా ఎంబడి 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నన్ను ఎవరేం చేయలేదని చెప్పి కలలు కనుక గతంలో ఎన్టీ రామారావు కూడా ఇదే ఆలోచనతో ఉంటే ఆయన ప్రభుత్వాన్ని ఏ విధంగా బలగొట్టిరో అదొకటి జ్ఞప్తి తెచ్చుకొని ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులను పిలిపించుకొని వాళ్ళని మాట్లాడి వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలి. అంతవరకు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ కార్మికుల వెంట ఉండి పోరాటం చేస్తారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తన పొట్ట కూటి కోసం దసరా పండుగను చూడకుండా కూడా కుటుంబాలు మొత్తం రోడ్ల మీదకి వచ్చి
ఆర్టీసీ సంస్థను కాపాడాలి, వాళ్ళ ఉద్యోగాలకు భద్రత ఇవ్వాలి అని చెప్పి ఆందోళన చేస్తూ దాదాపు 11వ రోజు వస్తూ ఉంది. అయినా కూడా చలించని ముఖ్యమంత్రి కార్మికులను రెచ్చగొడుతూ వాళ్ళ ఆత్మాహుతికి కారణమైనటువంటి కేసీఆర్ గద్దె దిగేంత వరకు తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులంతా ఉద్యమం చేపడతారని చెప్పి ఈ సందర్భం మనవి చేస్తా ఉన్నా. వాళ్ళకి బాసటగా భారతీయ జనతా పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అటు హయత్నార్ డిపోలో, అటు దిల్సుఖ్నగర్ డిపోలో, బండ్లగూడ డిపోలో కార్మికుల ఆందోళనకు పూర్తిగా మద్దతిస్తూ వారి ఆందోళన కార్యక్రమంలో అడుగులేస్తూ వాళ్ళ ఉద్యమానికి పూర్తిగా సహకరిస్తున్నందుకు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఒకటే అటు కార్మికులకు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ ఒకటే లక్ష్యంతో పోరాటం చేస్తా ఉన్నాం ప్రభుత్వం మీద. ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థలు విలీనం చేసి విలీనం చేయకముందు ఆల్రెడీ ఏదైతే ఆర్టీసీ సంస్థ ఆస్తులు కాపాడే విధంగా ఎవరికైతే తెలంగాణ పార్టీ నాయకులకు ఆస్తులు కట్టబెట్టి ఏదో జీవోలు వచ్చినాయో అవన్నీ రద్దు చేసి మళ్ళీ వాళ్ళ ఆస్తులు ఆర్టీసీకి చెందేంత వరకు వీళ్ళ ఉద్యమం కొనసాగుతుంది. వీళ్ళ ఉద్యమంలో భాగంగా మేము కూడా వాళ్ళకు బాసటగా ఉండి 100% వాళ్ళు విజయం సాధించే వరకు మేము కూడా వారికి అడుగులో అడుగేస్తూ ముందుకు సాగుతామని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి